లేదా అనేటువంటిది అక్కడ రాయబడింది. చూడండి, మనం 50వ దావీదు కీర్తన 7వ వచనం చూద్దాం. నా జనులారా, చూడండి, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను, నీ దేవుడను నేను, నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుకోలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడనైనను నీ మందల నుండి పొట్టలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశువులు నా వశమయ్యున్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగున్నాను, నీతో చెప్పును. చూడండి ప్రియులారా, అన్ని కూడా ఆయనయే. ఆయనకి ఆకలి అయితే మనల్ని ఎవరినైనా పిలిచి అడుగుతాడా? శామ్యూల్, నాకు ఆకలి అవుతుంది బలి అని అడుగుతాడు దేవుడు? అడుగుతాడా లేదా? మాట్లాడాలమ్మా మీరు, సింపుల్ వర్డ్స్ ఇవన్నీ. అడుగుతాడా లేదా? దేవుడు అడగడు ఎవరిని. ఎందుకంటే సమస్తము ఆయనే. ఈ లోకములన్నిటిని సృజించిన వాడు ఓనర్ ఆయనే. ఆయనకి ఏదైనా కావాలంటే ఆయన దాన్ని కోరుకొని శ్రేష్టమైనదిగా ఆయన తయారు చేసుకొని తినగలడు. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆయనకి మనము కృతజ్ఞత అనేక సందర్భాల్లో బలులు అర్పిస్తున్నాం. ఏమర్పిస్తున్నాం? బలులు అర్పిస్తున్నాం. ఆ బలులు గొర్రెలు కావచ్చు, కోడులు కావచ్చు, లేకపోతే ఆ బర్రెలు కావచ్చు, ఏదైనా సరే మనము బలి అర్పిస్తున్నాం. ఎవరి కొరకు? ఎవరి కొరకు చెప్పాలా? ఈ ప్రశ్నలు ఏందనుకుంటున్నారు మీరు? మీకు అర్థం అవడానికి అడుగుతుంది. ఎవరి కొరకు? దేవుని కొరకు మనము బలులు అర్పిస్తున్నాం ప్రియరా. యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము. నేను ముగిస్తాను ఈ కొద్ది మాటలు చెప్పి, ఎక్కువ సమయం లేదు. ఇదంతా వివరించాలంటే చాలా సమయం పట్టింది. నా వెనక దైవ సేవకులు ఉన్నారు కనుక వారు కూడా మాట్లాడాలి కనుక నేను ముగిస్తాను కొద్ది మాటలు చెప్పి. 60